అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. మిఠాయి అంటే ఆలివ్. పాకిస్తాన్కు దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. పాకిస్తాన్లో వేర్పాటువాద ఉద్యమం చేస్తున్న బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ తమ ప్రాంతం పైన పట్టు సాధించుకున్నట్లుగా ప్రకటించింది. ఆర్మీని తరిమేశామని, బలూచ్ పైన పూర్తి పట్టు సాధించామని ప్రకటించుకుంది. అంతేకాదు పాకిస్తాన్, చైనా దేశాలకు బలూచిస్తాన్ ఆర్మీ వార్నింగ్ కూడా ఇచ్చింది. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు. ఓవైపు భారత్, మరోవైపు బలూచిస్తాన్ పాక్ ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. క్వెటా నగరం ఇప్పుడు బలూచిస్తాన్ ఆర్మీ చేతుల్లోనే ఉందని ప్రకటించింది BLA. అక్కడికి పాకిస్తాన్ ప్రభుత్వానికి చెందిన వారు ఎవరు వెళ్ళలేకపోతున్నారు. సైన్యం కూడా ఎప్పుడూ ఖాళీ చేసింది. ఇటీవల ప్రతిరోజు 20 మంది వరకు సైనికుల్ని చంపుతూ వచ్చారు. ఇప్పుడు భారత్తో ఉద్రిక్తతలు పెంచుకొని ఆ దిశగా సైన్యం మోహరించడం, బలూచిస్తాన్ పైన దృష్టి తగ్గించడంతో BLA వేర్పాటువాదులు తమ పని తాము పూర్తిగా చేసేసుకుంటున్నారు. ఇక క్వెటాను స్వాధీనం చేసుకోవడంతో బలూచిస్తాన్ దెబ్బతో పాక్ ఆర్మీ పరారైనట్లుగా వార్తలు వస్తున్నాయి. పాకిస్తాన్ సైన్యాన్ని బలూచిస్తాన్ నుంచి తరిమి కొట్టామని, క్వెటాను తమ ఆధీనంలోకి తీసుకున్నామని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పేర్కొంది. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేసింది. క్వెటాలోని పాకిస్తాన్ దళాల ఫ్రాంట్రియర్ కార్ప్స్ ప్రధాన కార్యాలయం పైన బలూచిస్తాన్ యోధులు దాడి చేశారని తెలిపింది. అంతేకాదు పాకిస్తాన్, చైనాలకు BLA డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చింది. బలూచిస్తాన్ నుంచి వెనక్కి వెళ్లాలని హెచ్చరిక జారీ చేసింది. మా భూమిని కాపాడుకోవడం మా హక్కు అని తెలిపింది. Motive of our attack was very clear. It was a simple and clear message to China and Pakistan to withdraw immediately from Balochistan. This warning to China and Pakistan was also given by our leader, General Aslam Baloch. But China failed to pay heed. We once again make it clear that Gwadar and the rest of Balochistan belong to Baloch. It's our duty to protect our land and sea. Our operation Zir Pahazak. This is a continuous operation that has been initiated to safeguard the Baloch Sea from China, Pakistan and other foreign powers. China, you came here without our consent, supported our enemies, helped Pakistani military in wiping our villages. But now it's our turn. Baloch Liberation Army guarantees you that CPAC will fail miserably on Baloch land. Majid Brigade comprises of a large number of volunteers who are ready to sacrifice themselves to protect our land. A special unit in Majid Brigade has been formed particularly to attack Chinese officials and installations in Balochistan. President Xi Jinping, you still have time to quit Balochistan, or you will witness a retaliation from Baloch sons and daughters that you will never forget. General Aslam Baloch's mission will continue. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.